రాష్ట్రంలో రైతాంగాన్ని ప్రోత్సహించడానికి రుణమాఫీ వాస్తవం ఏదైతే ఉన్నదో ఇవ్వాలంటి పరిస్థితులలో దేశంలో ఎక్కడ కూడా రుణమాఫీ ప్రక్రియ లేదే. ఇవ్వాలంటి దినంలో యాజ్ ఆన్ దిస్ డే no state government is ventured to implement a loan waivering. Even Karnataka కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలోనైతే ఆ ఊసే లేదు, వాళ్ళకి ఆలోచన కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ₹1,00,000 వరకు అమలు చేయాలని తలంచినప్పటికీ మొన్నటి 23 ఎన్నికల ప్రణాళికలో ఆ అంశాన్ని ఎత్తేసింది. అంటే వాళ్ళ మొదటి 2 ప్రభుత్వాలలో ₹1,00,000 వరకు అమలు చేయాలని తలంచింది. బట్ మొన్నటి ఎన్నికల ప్రణాళికలో ఈ రుణమాఫీ అంశాన్ని ఎత్తేసింది. అంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాదాపు 21,000 కోట్ల రూపాయలు వెచ్చించి ₹2,00,000 వరకు ఉన్నటువంటి ఒక రుణగ్రహీతలను విముక్తి చేయాలని చెప్పి సంకల్పించటం నిజంగా కూడా ఇది రైతాంగాన్ని రుణ విముక్తులు చేయాలని చెప్పని ఈ రుణమాఫీ ప్రక్రియ అమలు చేయటం నిజంగా కూడా గొప్ప విషయం, హర్షించదగ్గ విషయం. కానీ ఇందులో ఏమైందంటే ₹2,00,000 వరకు మాఫీ పొందగలిగి 2 లక్షల పైబడ్డ వాళ్ళకి ఏదైతుందో ఈ మాఫీ పొందలేకపోయింది. అంటే ఇవాళ మాఫీ పొందిన వాళ్ళు దాదాపు 75% ఉంటారు. 2 పైబడ్డ వాళ్ళు దాదాపు 20% ఉండొచ్చు. అందులో ఏమైపోయిందంటే ఈ మాఫీ పొందిన వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు మాఫీ పొందినట్టు బయటకు రాలేకపోతున్నారు. మాఫీ పొందలేని వాళ్ళు ఏదైతుందో వాళ్ళు పొందలేకపోవటం అనేది వాళ్ళ లోపల కొంత అసంతృప్తి చోటు చేసుకుంటుంది. నేను గాంధీబల్ల సూచన చేసి నేను ముందు మీరు ఏదైతుందో ఎవరికైతే మాఫీ ప్రక్రియ మనం అమలు చేయడం జరిగిందో అవన్నీ ఫ్లెక్సీలు ఏదైతుందో గ్రామాలలో ప్రకటించేయండి. ఇంకో వీళ్ళకి ఏదైతుందో ఇంత రుణమాఫీ అయింది. సరే కానోళ్ళు ఉన్నారు, కానీ అయిన వాళ్ళు ఎవరైనా సంగతి తెలియాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే దాన్ని ప్రతిపక్షాలు అది ఒక నినాదంగా చేసుకుంది, ఎవడికైంది. మరి ఎవడికి అంది 21,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరికి మాఫీ కాకుంటే 21,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? కానీ వాళ్ళు ఉన్నారు, వాస్తవం చెప్పంటున్నాను. వాళ్ళకు కూడా కావాల్సినటువంటి ఒక బాధ్యత ఉన్నది, దానికి కాదని అనలేము. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులలో కొంత ఇబ్బందుల దృష్ట్యా సమయం తీసుకుంటుంది. కానీ రుణమాఫీ చేయాలనే ఆలోచన లేనోళ్ళు కూడా దీన్ని విమర్శ చేసే ప్రయత్నం చేయడం ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లెక్కలకు రావాలి. కానీ ఇట్లా నేను కరెక్ట్గా దృష్టి తీసుకెళ్తాను. ఒకటి, రెండోది ఇప్పుడు సమ్మర్ అలవెన్స్ ఇస్తలేదు. ఇప్పుడు గతంలో ఏదైతే ఉన్నదో మనం సమ్మర్ అలవెన్స్ రెగ్యులర్గా ఇచ్చినాం. నేను మొన్న ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారి దృష్టి తీసుకెళ్ళిన, నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళినా 30% ఇవ్వాలి. ఇప్పుడు 30 ఇవ్వాలి అంటున్నా నేను. అవునని ఇప్పుడు 30 ఇవ్వాలి అంటున్నా. ఏప్రిల్ మేలో 30 ఇవ్వాలి. 30 అంటే ఇప్పుడు ₹307 పడాలి. 307కు 30 కలిపితే ఇంకా 100 యాడ్ అవుతుంది, ₹400 అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో
ఈ 20% సమ్మర్ అలవెన్స్ వాట్ ఎవర్ ఈజ్ మీకు ఫిబ్రవరి మార్చి 25% ఉన్నది, 30% ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి 30%. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏదైతున్నదో దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. ఈ సమ్మర్ అలవెన్స్ ఏదైతున్నదో అమలు చేయబడే విధంగా, అంటే ఆయన దృష్టికి పోయిందో పోలేదో అది తెలియదు, బట్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను బండి సంజయ్ గారు ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని సంబంధిత కేంద్ర మంత్రి గారా కేంద్ర అధికారులతో మాట్లాడి ఈ సమ్మర్ అలవెన్స్ ఇప్పుడు గతంలో ఫిబ్రవరికి ఎవరెవరైతే పనిచేసిండ్రో అప్పటికి వెళ్ళి అని ఇదంతా అటెండెన్స్ రికార్డుకున్నది. గతంలో ఇది కల్పించబడ్డది సమ్మర్ అలవెన్స్, ఇది హక్కు. ఇది ఈ ఎండ తీవ్రత దృష్ట్యా ఏదైతున్నదో సమ్మర్ అలవెన్సే ఈ కార్మికుల యొక్క హక్కు, ఇది ఉపాధి హామీ కూలీల యొక్క హక్కు. ఇది బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి. 3వ అంశం ఏదైతున్నదో మన రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీదేవిపల్లికి వెళ్ళి వాళ్ళు పనిచేసే ప్రాంతానికి దాదాపు 2 కిలోమీటర్లు. వాళ్ళకి ఏదైతుందో ఆర్టీసీ బస్సులో రాను పోన ఆ సమయానికి వచ్చే బస్సు ఏదైతుందో వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం కలిగించాలి. నువ్వు స్పెషల్గా బస్సు ఆపరేట్ చేయకు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సారంగపురం జిక్చాలు పోయే బస్సు ఉంటుంది, వీళ్ళ ఇంటికి పోతుంటారు, నిలబడతారు. ఏముంది 2 నిమిషాలు నిలబడతారు. ఇటు పనికి వచ్చేటప్పుడు లక్ష్మీపల్లి స్టేజ్ మీద ఉంటారు, ఎక్కించుకొని నిలబడి తీసుకొచ్చి దించవచ్చు. ఇది ఉన్న పీడి గారికి విజ్ఞప్తి చేస్తే ఇది కూడా నేను లిఖితపూర్వకంగా కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోతున్నాను. ఇప్పుడు మేడ్స్ నియామకానికి సంబంధించి ఏ విధమైన ఆంక్షలు లేవు. ప్రతి 50 మంది యొక్క నెపంతో, కొలతలు తీయటం అనే నెపంతో ప్రతిరోజు కల్పించాల్సినటువంటి ఒక ఈ ఉపాధి హామీ కూలీ అది విడతల వారీగా కల్పించే పరిస్థితికి రావటం ఇస్ రియల్ అన్ఫార్చునేట్. సంబంధించి జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టండి. 100 రోజులు వారికి పని కల్పింప చేయటం ఇది ప్రభుత్వ బాధ్యత, వ్యవసాయ కూలీల హక్కు. ఇది ఒక నిజంగానే కల్పింప చేయలేకున్నట్టయితే ఒక నేరంగా పరిగణించాలి. పని కల్పింప చేయలేకున్నట్టయితే నేరంగా పరిగణించాలి. యాక్చువల్గా ఈ వృత్తి ఇవ్వాల్సిందే. వాళ్ళు ఆన్లైన్లో వేసుకుంటే పని కల్పించకపోతే నీకు ఎంత కూలి ఉంటుందో అంత కట్టియాల్సిందే. అదే అంటే నేరంగా పరిగణించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమాన్ని రూపొందించింది సోనియా గాంధీ గారు. ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమం అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించారు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలువలు, డీసిల్టేషన్, జంగల్ క్లియరెన్స్, వీటి ప్రాధాన్యత ఇవ్వండి. చేసే పని ఏదైతే నిర్మాణాత్మకంగా ఉండాలి. చేసే పని మనము భవన నిర్మాణంలో కూడా దీన్ని వినియోగించుకుంటున్నామే. భవన నిర్మాణంలో కూడా దీన్ని వినియోగించుకుంటున్నాం. హరితహారంలో కూడా దీన్ని వినియోగించుకుంటున్నాం మనం. అటువంటిప్పుడు డీసిల్టేషన్కు, జంగల్ క్లియరెన్స్ కెనాల్ లోపల దీన్ని వినియోగించుకోవడం